హాయ్ అండి, వెల్కమ్ టు మధురాస్ రెసిపీ తెలుగు. ఇవాళ మన ఛానల్ స్పెషల్ చాలా టేస్టీగా ఉండే మునక్కాయ సాంబార్. ఇలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మనం చేసుకునే సాంబార్ పౌడర్తో ఇలా రుచిగా సాంబార్ అనేది తయారు చేసుకోవచ్చు. సాంబార్ ఎలా చేయాలో ఇవాళ చూద్దాం. చాలా ఈజీగా సింపుల్ వేలో చాలా టేస్టీగా చేయొచ్చు. అది ఎలాగో చూడండి. మనం ఇప్పుడు చేసేది వచ్చేసి మునక్కాయ సాంబార్ అనమాట. 2 మునక్కాయలు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ కందిపప్పు, అలాగే కొద్దిగా చింతపండు ఇది నానబెట్టేసుకోండి. 2 టమాటాలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక ఆనియన్. చూడండి, ఉప్పు, కారం, పసుపు కొద్దిగా. ఇప్పుడు మసాలా సాంబార్ పౌడర్ చేసుకోవడానికి చూడండి ఒకసారి. శనగపప్పు, అలాగే ధనియాలు, మినపప్పు, ఒక 3 నుండి 4 మిరియాలు, కొద్దిగా కొబ్బెర, కొంచెం మెంతులు, అలాగే కొంచెం జీలకర్ర. మీరు కారం పొడి వేసుకోకుండా ఇందులోనే కారానికి సరిపడా ఎండుమిరపకాయలైనా వేసుకొని మనం వేయించుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీటిల్ని మనం ఫస్ట్ లైట్గా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకుంటే మనకు సాంబార్ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. చేసేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ అలా ఏం వేయట్లేదు. నేను ఈ మసాలా దినుసులు అన్నీ ఇందులోకి వేసేస్తున్నాను. నేను చెప్పాను కదా, కారం లేకుండా ఎండుమిరపకాయలు కూడా మీరు వేసుకోవచ్చు. ఇలా లైట్గా ఫ్రై చేసుకొని మనం పౌడర్ చేసుకుంటే సాంబార్ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. ఇందులో కొంచెం మామూలు బియ్యం కన్నా కొన్ని వేసుకున్నారంటే అది ఇడ్లీ సాంబార్కి పనికొచ్చే సాంబార్ అనమాట. మామూలు సాంబార్ ఏదైనా కూడా మనం రైస్ అనేది వాడం. ఒక ఇడ్లీ సాంబార్కి మాత్రమే కొంచెం రైస్ వేసుకుంటాం. అది టేస్ట్ వేరే వస్తుంది. మళ్ళీ ఇలా లైట్గా ఫ్రై చేసుకొని మనం మిక్సీ పట్టుకొని పౌడర్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇలాగే మనము ముందే చేసుకొని కూడా మనం పౌడర్ని ఒక 4 రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇలా పౌడర్లు అన్నీ చేసి పెట్టుకొని ఒక మంచి స్మెల్ వస్తుంది. ఇది వేగిన తర్వాత ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 2 మినిట్స్ వేగితే సరిపోతుంది కదా. మంచిగా వేగిపోయినాయి మనకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం చల్లారిన తర్వాత పౌడర్ చేద్దాం. నెక్స్ట్ చూడండి, ఇవి కట్ చేసుకుందాం. ఆనియన్, టొమాటోస్ కట్ చేసుకొని చింతపండు నానబెట్టేసుకోవాలి. ఫస్ట్ ఈ కందిపప్పును కడిగేసేసి మనం కుక్కర్కి వేసి పెట్టేసుకుందాం. పప్పుని ఇలా కడిగి పెట్టేసుకొని చూడండి, మునిగే వరకు కొన్ని వాటర్ వేసుకున్నాను. ఎక్కువ వాటర్ వేసుకుంటే స్ప్లిట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది ప్రెషర్లో. కుక్కర్లో వేస్తున్నాం కదా. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఆనియన్, టమాటా కూడా ఇలా కట్ చేసుకున్నాం కదా. మనం ఈ కడిగిన దాంట్లోనే ఇందులో నుంచి కొద్దిగా ఆనియన్, అలాగే కొన్ని టమాటాలు ఇందులో వేసుకోండి. టేస్ట్ బాగుంటుందన్నమాట. కొంచెమే వేసాను. కొంచెము కొత్తిమీర కూడా మనం వేసుకుంటే ఇప్పుడు ఆ స్మెల్ అనేది పప్పుకు బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే మనము ఉప్పు, పసుపు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నా పర్లేదు, లేకపోతే ఇలాగే మనం కుక్కర్ని క్లోజ్ చేసి పెట్టేసేద్దాం. ఒక సైడ్ కుక్కర్కి పెట్టేసాము. పప్పు ఉడకనివ్వండి. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఇంకా సగం ఆనియన్ ఉంది, సగం టమాటా ఉంది. ఇది కూడా మనం ఇవన్నీ కూడా వేయించుకోవాలన్నమాట. అంతకు ముందే మనము వేయించుకున్నవన్నీ కూడా పౌడర్ చేసి పెట్టేసుకుందాం ఫస్ట్. ఇది పౌడర్ చేసుకుంటే మనకు సాంబార్ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది కదా. మనం పౌడర్ని రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇలా అవుతుంది. మంచి స్మెల్ అనేది వస్తుంది. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే సాంబారు. ఇది పక్కన పెట్టేసుకుందాం. మనం చింతపండు పిప్పి కూడా తీసి పెట్టేసుకుంటే మనకు ఫాస్ట్గా పని అయిపోతుంది అనమాట. ఇంకోటి చూడండి, ఒక స్టవ్ పైన మనం కుక్కర్ పెట్టేసాం కదా, ఇంకో స్టవ్ మీద ఇవన్నీ వేయించుకుందాం. ఫస్ట్ కడాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం లైట్గా హీట్ ఎక్కనిద్దాము. పోపు గింజలన్నీ వేసుకోవాలి. కొన్ని ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర. ఇంకా వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా కావాలనుకుంటే మీరు ఇంగు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత మనం ఇందులో ఆనియన్స్, టొమాటోస్ వేసుకోవాలి. కొంచెం దూరం నుంచి చిట్లుతాయి అన్నమాట. కొంచెం దూరం నుంచి వేసుకోండి. ఆనియన్, టమాటా 2 ఒకేసారి వేస్తాను నేను. మీ దగ్గర ఇంగు ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇది బాగా కలుపుకుందాం. కరివేపాకు కూడా వేసుకోండి. నా దగ్గర కరివేపాకు లేదు, అందుకే వేయలేదు నేను. ఇలా వేయించుకోవాలి.
ఒక సైడ్ స్టవ్ మీద కుక్కర్ పెట్టేసాం మనము. అది విజిల్స్ వచ్చేలోపు మనకి ఈ పని కూడా అయిపోతుంది. ఇది లైట్గా వేయించుకోవాలి బాగా. అప్పుడే మనం ఇందులోనే మునక్కాయలను కూడా వేసేసుకున్నాం, కట్ చేసుకున్న మునక్కాయలు, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఉన్నప్పుడే మనము ఉప్పు, కారం, పసుపు మూడింటిని వేసేసుకున్నాం. ఈ కారం, పసుపు ఇవన్నీ వేగాల్సిన అవసరం లేదనమాట. ఒక హాఫ్ మినిట్ కూడా పట్టదు ఇది వేగడానికి. ఇలా వేసి కలబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్ని వేసేద్దాం. ఈ మునక్కాయ మాత్రం బాగా ఉడకాలన్నమాట. ఇలా ఇది ఉడకాలి. ఇది కూడా ప్రెషర్ మొత్తం వచ్చేయాలన్నమాట. కుక్కర్ ఒక 2 విజిల్స్ 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. పప్పు బాగా మెత్తగా ఉడుకుతుంది. అంతవరకు మనం ఇది కూడా ఉడికించుకుందాం. మునక్కాయ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకుందాం. చింతపండు పిప్పిని తీసి పెట్టేసుకుంటే మనకు ఫాస్ట్గా అయిపోతుంది. గుజ్జు తీసి పెట్టేసుకుందాం. ఈ పిప్పు అంతా తీసి పడేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా. వాటర్ అంతా దగ్గర పడిపోయింది. మునక్కాయలు కూడా బాగా ఉడికాయి. అలాగే కందిపప్పు కూడా చూడండి నీట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. మొత్తం పప్పు మొత్తం ఇందులోకి వేసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు చింతపండు పులుసు, సాంబార్ పొడి వేసుకోవాల్సి ఉంటుంది. పప్పు కూడా వేసేసుకున్నాం కదా. చింతపండు పులుసు చూసుకొని పులుపు అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ వేసుకుందాం కొంచెం. సాంబార్ అనేది పతలా ఉంటేనే బాగుంటుంది, మరి గట్టిగా ఉంటే ఏమంత బాగోదు. చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకొని ఉప్పు చెక్ చేసుకోవాలి మనం. అలాగే ఇప్పుడు సాంబార్ పొడి కూడా వేసుకుందాం కొద్దిగా. మనం ఆల్రెడీ మిక్సీ పట్టిన పొడి ఉంది కదా, అది కూడా ఇందులో వేసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకొని కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి లాస్ట్లో. చూడండి కొంచెం సాంబార్ పొడి మిగిలింది. నెక్స్ట్ టైం సాంబార్ ఎప్పుడైనా చేసుకున్నప్పుడు అవసరం అయితే వాడుకోవచ్చు దీన్ని. అలాగే స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకేసుకోవచ్చు అన్నమాట. సాంబార్ పొడి కూడా వేసాము. ఇంకొంచెం వాటర్ వేద్దాం. ఇప్పుడు కాసేపు మరగనిద్దాం. ఒక 5 to 10 minutes బాగా మరిగితే ఈ సాంబార్కి మంచిగా ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి అన్నమాట. సాంబార్ పొడి ఫ్లేవర్స్ అన్నీ. కొంచెం బెల్లం ముక్క యాడ్ చేసుకుందాం. ఉప్పు సరిపోకపోతే వేసుకోండి, పులుపు సరిపోకపోతే కొంచెం చింతపండు పులుసు కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఉడకనిద్దాం. ఇంకా మనం చేసేది అయితే ఏం లేదనమాట. చూసారా మంచి కలరు, చాలా బాగుంది. సాంబార్ కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇలా చేసేటప్పుడే మనం చేసుకున్న సాంబార్ పొడితో చేస్తే మంచి స్మెల్, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. మంచిగా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఒకసారి చేసి సాంబార్ పొడి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 month వరకు నిలువ ఉంటుంది. ఇలా నాకైతే ఉప్పు అన్నీ సరిపోయినాయి. కొంచెం బెల్లం తీసుకొని ఇలా వేసుకొని కలిపేసుకోండి. ఎక్కువ బెల్లం వేసుకోకూడదు, కొద్దిగా వేసుకోవాలి టేస్ట్ కోసం అంతే. చింతపండు పులుసుకి కొంచెం బెల్లం పడితేనే ఆ టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా సిమ్లో పెట్టేసి ఒక 10 minutes వదిలేస్తాం అనుకోండి, మంచి సాంబార్ అనేది మనకు రెడీ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, సిమ్లో పెట్టేసేద్దాం కదా. 10 minutesలో మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సాంబార్ అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీగా సింపుల్గా చేసుకున్నాం. టేస్ట్ కూడా అదే విధంగా అద్దిరిపోతుంది. డెఫినెట్గా మీకు నచ్చి తీరుతుంది. ఒకసారి ఈ వేలో ఒకసారి ట్రై చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మదరాస్ రెసిపీ తెలుగు. ఇంకా మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ గంట క్లిక్ చేస్తే నేను ఏ పోస్ట్ పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.